వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. మిడిల్ ఈస్ట్ దేశం ఇరాన్ లో ఒక బిగ్ కాన్స్పిరసీని ఆ దేశ భద్రతా ఏజెన్సీలు భగ్నం చేశాయి. పశ్చిమ అజర్బైజాన్ ప్రావిన్స్ లో సరిహద్దుల గుండా దేశంలోకి పంపబడుతున్న భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాల నిల్వలను ఇరాన్ భద్రతా దళాలు పట్టుకున్నాయి. ఈ ఆయుధాలతో పెద్ద ఎత్తున దాడులు, అస్థిరత సృష్టించాలని కుట్రదారులు ప్లాన్ చేశారు. ఇంతకీ ఈ కుట్ర వెనుక ఎవరున్నారు? ఈ ఉగ్రవాద నెట్వర్క్లు ఇరాన్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? ఇరాన్ భద్రతా వ్యవస్థ మొత్తాన్ని అలర్ట్ చేసిన ఒక బిగ్ స్కాండల్ ను ఇరాన్ భద్రతా సంస్థలు ఎక్స్పోజ్ చేశాయి. ఉర్మియా కౌంటీ సరిహద్దు వద్ద అజర్బైజాన్ మార్గం ద్వారా దేశంలోకి పంపబడుతున్న భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాల కన్సైన్మెంట్ ను భద్రతా బలగాలు పట్టుకున్నాయి. ఐఆర్జీసీ, గ్రౌండ్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఈ విజయం దక్కింది. ఐఆర్జీసీ హమీద్ సయ్యద్ అల్ షుహాదా బేస్ ప్రకారం అనేక రోజుల పాటు జరిగిన హైటెక్ నిఘా, ఇంటెలిజెన్స్ ట్రాకింగ్, గ్రౌండ్ ఆపరేషన్ సహాయంతో ఈ స్మగ్లింగ్ ను అడ్డుకున్నారు. సీజ్ చేసిన వస్తువులలో 198 రెడీ టు యూజ్ పేలుడు పదార్థాలు, ఆయుధాలు, గోళ, బారుదు ఉన్నాయి. ఇవి ఏదైనా పెద్ద దాడికి సరిపోతాయని అధికారులు తెలిపారు. ఈ ఆయుధాల నెట్వర్క్ సరిహద్దులు దాటి దేశం లోపలికి పంపాలని చూసింది. దీని ఉద్దేశం పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడం, సెక్యూరిటీ స్ట్రక్చర్లో అస్థిరత తీసుకురావడం, లోపలి ప్రాంతాల్లో భయాందోళనలు రేకెత్తించడమే. అయితే ఇరాన్ భద్రతా ఏజెన్సీల అలర్ట్నెస్ కారణంగా ఈ బిగ్ గేమ్ స్టార్ట్ అవ్వకముందే ఆగిపోయింది. ఇది మొదటి ఘటన కాదు. కొద్ది రోజుల క్రితమే ఐఆర్జీసీ ఆగ్నేయ ప్రావిన్స్ అయిన సిస్తాన్, బలూచిస్తాన్ లో అన్సర్ అల్ ఫుర్ఖాన్ అనే కుపిత సంస్థ మాడ్యూల్ను ధ్వంసం చేసింది. ఈ ప్రాంతం విదేశీ మద్దతు గల ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు హాట్స్పాట్ గా ఉంది. అక్టోబర్ 2024లో సిస్తాన్, బలూచిస్తాన్లోని తఫ్తాన్ కౌంటీలో జరిగిన టెర్రరిస్టు దాడిలో ఇరాన్ దేశానికి చెందిన 10 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ దాడికి జైష్ అల్ అదల్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఇది ఇటీవల కాలంలో జరిగిన ఘాతుక దాడులలో ఒకటి. జైష్ అల్ అదల్ బృందం సరిహద్దు భద్రతా దళాలను అపహరించడం, పోలీసు పోస్టులపై దాడులు చేయడం, పౌరులపై దాడులు చేసి అస్థిరత సృష్టించాలని చూస్తుంటుంది.